ఒకరికొకరు. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. మీరా? అవునండి, నా భర్త విషయంలో ఆయన కన్నా నాకే ఎక్కువ బాధ్యత ఉంది కదా. మరి ఇంతకాలం ఎందుకు వదిలేశారు? ఇంతకాలం నా భర్త హంతకుడు అనుకున్నాను. ఇప్పుడు కాదని తెలిసింది. చంద్రం గారు ప్రాబ్లంలో పడ్డారని తెలిసింది. అందుకే ఇన్వాల్వ్ అవుతున్నాను. చంద్రం గారి లైఫ్ డిస్టర్బ్ కాకుండా నా భర్త విడుదలవ్వడానికి నేనేం చెయ్యాలో చెప్పండి. మీరు ధైర్యంగా ఉండాలి. నేను ధైర్యంగా ఉండడం వల్ల చంద్రం గారు కలుగు చేసుకోకుండా నా భర్త విడుదలవుతారంటే అలాగే ఉంటాను సార్. చంద్రం గారు చేయాల్సిందంతా చేసేశారు. ఇక ఏం చేసినా కోర్టు చేయాలి. అందుకే చెప్తున్నాను, మీరు ధైర్యంగా ఉండండి. కోర్టు ఏ తీర్పిచ్చినా దాన్ని తట్టుకునే ఆత్మస్థైర్యం పెంచుకోండి. అదుండడం వల్లే నేను బతికున్నాను సార్. చావు సమస్యలకు పరిష్కారం కాదు. బతికుంటే ఎప్పటికైనా మంచి రోజులు వస్తాయి. మీకు మంచి రోజులు వస్తాయి. వాటి కోసమే ఎదురు చూస్తున్నాను సార్. కానీ అవి రావాలంటే మీరు హెల్ప్ చేయాలి. అది నా డ్యూటీ. మీరు అడగకపోయినా చేస్తాను. నా ఫ్రెండ్కి ఫ్రెండ్ అయినందుకు మీకు ప్రామిస్ చేస్తున్నాను. సూర్యాన్ని బయటికి తీసుకొచ్చే పూచి నాది. ఓకే? థ్యాంక్ యూ సార్. వెల్కమ్. తులసి గారు, మీ అమ్మగారిని కూడా ధైర్యంగా ఉండమనండి. అలాగే సార్. వెళ్ళొస్తామండి. ఓకే. హలో, చెప్పండి లాయర్ గారు. మీ అమ్మాయి గురించి మీతో మాట్లాడాలి. మా అమ్మాయి గురించా? అప్సెట్ అవ్వకండి. ఇందాక మీ అమ్మాయి డైవర్స్ కోసం నా దగ్గరకు వచ్చింది. విడాకుల కోసం వచ్చిందా? అవునండి, మిమ్మల్ని అడిగి ప్రొసీడ్ అవుదామనుకున్నాను. ఏం చేయమంటారు? నేను చెప్పేదాకా ప్రొసీడ్ అవ్వకండి. విడాకులేంటండి? ఎవరికి? గీతకి. ఏంటండి మీరు అనేది? గీతకి విడాకులేంటి? అవును లక్ష్మి, గీత విడాకుల కోసం లాయర్ జగన్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్ళిందట. ఆయనే ఫోన్ చేశారు. ఎంత పనిచేసిందండి! ఇదింత పనిచేస్తుంది అనుకోలేదు. అవును, గీత ఎక్కడుంది?
గీత, ఆగు. ఎక్కడి నుంచి వస్తున్నావు? నిన్నే అడిగేది. ఎక్కడి నుంచి వస్తున్నావు? మాట్లాడవేంటే? నువ్వు ఉండు లక్ష్మి. గీత, లాయర్ గారు ఆఫీస్కి వెళ్ళావా? వెళ్ళాను డాడీ. ఇలా ఎందుకు చేస్తున్నావమ్మా? మీకు తెలీదా డాడీ? ఏంటే తెలిసేది? భార్యాభర్తలన్నాక 1,00,000 గొడవలొస్తాయి. అన్ని గొడవలకి విడాకులే పరిష్కారం కాదు. అసలు మమ్మల్ని అడగకుండా నువ్వు అక్కడికి ఎందుకెళ్ళావు? ఆయన వద్దనుకున్నాను, విడాకులు కావాలనుకున్నాను, అందుకే వెళ్ళాను. కావాలనుకోవడం వద్దనుకోవడం అంతా నీ ఇష్టమేనా? ఇదేంటి డాడీ, నా లైఫ్ గురించి నేను నిర్ణయం తీసుకోవడం కూడా తప్పేనా? తప్పేనే. తప్పు మీద తప్పు చేస్తున్నావు. ఇలా ఎన్ని తప్పులు చేస్తావు? తప్పులు చేసింది చేస్తున్నది నేను కాదు మమ్మీ, మీ అల్లుడు. తప్పు చేసిన ఆయన్ని సపోర్ట్ చేసి మీరు కూడా తప్పు చేస్తున్నారు. అయినా నా జీవితం నా ఇష్టం. ఏం చేయాలో ఎలా ఉండాలో నేను డిసైడ్ చేసుకున్నాను. మీరింకేం అడగొద్దు. తెలిసాక అడగకుండా ఉండలేం కదమ్మా. మాకు ముందే ఓ మాట చెప్పుండాల్సింది. ఇప్పుడు చెప్పకపోయినా తర్వాత చెప్పేదాన్నే డాడీ. తర్వాత ఎప్పుడు చెప్తావే? అంతా అయిపోయాకనా? మొన్న అబార్షన్ కూడా అయిపోయాకే చెప్పావు. అలాగే ఈ విడాకులు తీసుకున్నాకే చెప్తావా? జీవితం కాలిపోయాక చెప్పి మాత్రం ఏం లాభం? మమ్మీ, కాలినా కూలినా నా జీవితమేగా, మీ జీవితం కాదుగా. మీకేం బాధ? మాకేం బాధ? ఒసే, ఫ్యామిలీ అంటే ఒకరికొకరికి సంబంధం ఉంటుందే. నేను కరెంటు ముట్టుకుంటాను, మీకేంటి బాధ? నువ్వు ముట్టుకుంటే మేం చూస్తూ ఊరుకుంటావా? నిన్ను కాపాడ్డానికి మేము కూడా నిన్ను ముట్టుకుంటాం. నిన్ను బట్టి అందరికీ షాక్ తగులుతుంది. అయితే ముట్టుకోకండి, పోతే నేనే పోతాను. నువ్వు పోయినా అందరూ బాధపడతారే. అదే బంధం అంటే, అదే బంధుత్వం అంటే. నువ్వు చేసిన పని నీ ఒక్కదాంతో పోదు, మా అందరి జీవితాల్ని కూడా కాల్చేస్తుంది. అది తెలుసుకో. సరే, మీరు కూడా ఓ విషయం తెలుసుకోండి. మీరెన్ని చెప్పినా నేను మళ్ళీ ఆ ఇంటి గడప తొక్కను. ఆయనకి భార్యగా ఉండను. విడాకులు తీసుకొని తీరుతాను. దానివల్ల మీ జీవితాలకు ప్రాబ్లం అనుకుంటే నేను ఇక్కడ కూడా ఉండను. ఈ ఇంట్లోంచి కూడా వెళ్ళిపోతాను. అంతేకాని నా నిర్ణయం మార్చుకోను. తొందరపడకమ్మా. ఇప్పటికే చాలా ఆలస్యమైంది డాడీ. అది కాదమ్మా. మీరింకేం చెప్పొద్దు డాడీ. నేను ఇంట్లో ఉండాలో వెళ్ళాలో మీరే ఆలోచించుకొని చెప్పండి. ఉండాలంటే మీరే లాయర్కి ఫోన్ చేసి విడాకులకి ప్రొసీడ్ అవ్వమని చెప్పండి. లేదంటే నేనే ప్రొసీడ్ అవుతాను. హలో, సుశీల, నేను ఎలా ఉన్నారండి? చాలా సుఖంగా ఉన్నాను. ఎంతైనా ఆశ్రమం ఆశ్రమమే. ఎలాంటి శ్రమ లేదు. ప్రాణానికి హాయిగా ఉంది. నువ్వెలా ఉన్నావు? నాకేమండి, చాలా సంతోషంగా ఉన్నాను. నువ్వు కూడా అబద్ధాలు ఆడుతున్నావా సుశీల? ఏమండి? ఓ పక్క బాధపడుతూ సంతోషంగా ఉన్నానంటావేంటి? బాధ లేదే, చూసినట్టు మాట్లాడతారే. నిన్ను 25 ఏళ్లుగా చూసా సుశీల. ఇంకా కొత్తగా చూడాలా చెప్పు? నాకే బాధ లేదండి. ఈ అబద్ధాలే వద్దన్నాను. నేను దగ్గరుంటే ఓదార్చేవాణ్ణి. కానీ చాలా దూరం వచ్చేశాను. నేను చాలా స్వార్థపరుని సుశీల. ఈ కష్టకాలంలో నేను ఒంటరిగా వదిలేసి నా స్వార్థం నేను చూసుకున్నాను. నా మనశ్శాంతి కోసం ఆశ్రమానికి వచ్చేశాను. కానీ ఇక్కడికి వచ్చాక అనిపిస్తుంది అక్కడ ఉంటేనే బాగుండేదని. ఎందుకండి? నీ కన్నీళ్లు తొడవటానికి. ఏమండి? ఏంటి గొంతలా ఉంది? బాధ తట్టుకోలేకపోతున్నావా? బాధ ఏంటండి? కన్నీళ్ళంటారేంటి? నేనేమి ఏడవడం లేదే. ఏడవకపోయినా బాధగా ఉంటుందిగా. జరిగింది చిన్న విషయం కాదు కదా.
ఎలా తట్టుకుంటున్నావు సుశీల? మీరనేది దేని గురించండి? గీత చేసిన పని గురించి. అది తలుచుకుని బాధపడకు సుశీల, ఓర్చుకో. ఓర్చుకోక ఏం చేస్తానండి, ఓర్చుకుంటున్నాను. ఈ రోజు కాకపోయినా రేపైనా కోడల కోపం తగ్గుతుంది సుశీల. తగ్గాక వస్తుందిలే. ఇప్పుడు రాకపోయినా రేపు డెలివరీ అయ్యాకైనా రావాలిగా. సుశీల, ఏంటి చప్పుడు? ఏం లేదండి. సరే, నువ్వేం దిగులు పడకు. జీవితం వాళ్ళకు కొత్త కానీ మనకు కాదుగా. ఎన్ని అనుభవిస్తే ఈ వయసుకొచ్చాం. కానీ కష్టాలెప్పుడూ కొత్తే కదండి. ఓసారి వచ్చిన కష్టం ఇంకోసారి రాదు. ఎప్పటికప్పుడు కొత్త కష్టాలు వస్తుంటే ఎలా తట్టుకోవాలండి? దానికి చిన్న చిట్కా ఉంది. మరొకరి కష్టాలతో పోల్చుకుంటే మన కష్టం చిన్నదిగా అనిపిస్తుంది, బాధపోతుంది. ఉదాహరణకి మరొకరి కోడలు కోపంతో పిల్లలు వద్దని అబార్షన్ చేయించుకుందనుకో. మన కోడలేనాయో మొగుడిని వద్దనుకుంది కానీ పిల్లల్ని వద్దనుకోలేదుగా అని తృప్తిపడాలి. సుశీల, మళ్ళీ ఆ చప్పుడేంటి? ఏం లేదండి, కాస్త జలుబు చేసిందంతే. టాబ్లెట్స్ వేసుకో, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. సరే, చందు ఎలా ఉన్నాడు? వాడు నాలాగే ఉన్నాడండి. అంటే నీలా బాధపడుతున్నా? కావాలనుకున్న వాళ్ళు ఇక లేరని రారని తెలిస్తే ఎవరికి బాధగా ఉండదండి. లేరని రారని ఎందుకనుకోవాలి? గీత సంగతి నాకు బాగా తెలుసు. కోపం తగ్గితే తిరిగొస్తుంది అన్నాగా. ఒక్కరితే రాదు, మనవడితో తిరిగొస్తుంది. అందుకని చందుని బాధపడతాను చెప్పు. నువ్వు కూడా బాధపడకు. అలాగేనండి. బాధపడి ఏం లాభం? చంద్రు మీద మీ కోపం పోయిందండి? ఛ, వాడు నా కొడుకే. కొడుకు మీద కోపం ఎంతకాలం ఉంటుంది? నీలాగే వాడు కూడా ఇంకా కోపం ఉందనుకుంటున్నాడేమో. పోయిందని చెప్పు. తండ్రి కోపం ఎంతసేపు ఉంటుందో రేపు వాడు తండ్రి అయ్యాక తెలుస్తుంది. సరే, ఉంటాను సుశీల. సరేనండి. నన్ను క్షమించండి. 30 ఏళ్ల మన సంసారంలో మొదటిసారి మీకు నిజం చెప్పలేకపోతున్నాను. మనసు, మీ మనసు గురించి నా దగ్గర మాట్లాడొద్దు. మనసు ఒక చోట, మనిషి ఇంకొక చోట. తలుచుకుంటేనే ఎలర్జీగా ఉంది. మీరు ఇంకొక మాట మాట్లాడినా నేను భరించలేను. వెళ్ళిపోండి. గెట్ అవుట్! గెట్ అవుట్! గెట్ అవుట్! నేను వెళ్ళను. ఆయన వెళ్ళిపోమ్మని చెప్పు. గీత, 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 నా మాట విని గీత, ప్లీజ్ ప్లీజ్ గీత, గీత. అంజలిని మైండ్లో పెట్టుకొని నాతో కాపురం చేశారు. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోండి. ఇంకొక క్షణం ఇక్కడుంటే మీకు మర్యాద దక్కదు. గెట్ అవుట్! బారు సార్, అమ్మ నా బ్రదరా, మనకి ఇక్కడ కూడా ఉందా? నువ్వు శ్రీరామచంద్రుడు అని నిక్కార్సని మనిషి అని, నా పెళ్ళాము, దాని సెల్లులు, నీకో సర్టిఫికెటు, దాని మీద ముద్ర. నీ క్యారెక్టర్ ఎప్పుడు ఎక్కడ ఎలా డీక్రెడిట్స్ అయ్యాలో ఈ రాంబాబుకి రమ్ముతో పెట్టిన విద్య. అయిపోయావు అయిపోయావు బెదరు, నువ్వు మటాష్. మనం బోరుకెళ్దాం. తీసుకో.
ఏమండి, ఏమిటండి ఆలోచిస్తున్నారు? గీత గురించేనా? అవును లక్ష్మి, విడాకులకు ఒప్పుకుంటే గీత అల్లుడికి దూరం అవుతుంది, ఒప్పుకోకపోతే మనకు దూరం అవుతుంది. ఏం చేద్దాం? మనమేం చేసినా గీత అల్లుడు గారితో కలిసుండదు కదండి. అవును, అందుకే మనం డైవోర్స్ ఒప్పుకుంటే కనీసం మన దగ్గరైనా ఉంటుందనిపిస్తోంది. లేదంటే ఎవ్వరం లేక ఒంటరిదైపోతుంది. మీరేమనుకోనంటే ఒక మాట చెప్పనా అండి? చెప్పు. గీత అత్తారింటికి వెళ్తే అందరం కలిసుంటామండి. దానికి కాస్త బుద్ధి చెప్పి పంపించక విడాకుల గురించి ఆలోచిస్తారేమిటండి? మమ్మీ, బుద్ధి చెప్తే బుద్ధిగా విని బుద్ధి తెచ్చుకోవడానికి నేనేమీ చిన్నపిల్లని కాను. నువ్వేమీ డాడీని రెచ్చగొట్టక్కర్లేదు. నేను రెచ్చగొడుతున్నానా? మరి నువ్వెవరి మాటలకి రెచ్చిపోయి భర్తను వదిలేసి వచ్చేశావు? మమ్మీ, కూతురు బాధతో పుట్టింటికొస్తే తల్లనాల్సిన మాటలేనా ఇవి? అసలు నువ్వు తల్లితో మాట్లాడినట్టు మాట్లాడితే కదా నేను తల్లిలా మాట్లాడ్డానికి. కూతురు బాధతో వస్తే తల్లి అక్కుని చేర్చుకుని ఓదారుస్తుంది కాని కోపంతో వచ్చేస్తే బుద్ధి చెప్పే పంపిస్తుంది. నేను నీ తల్లిని కనుకే చెప్తున్నాను, పెళ్ళంటే 100 ఏళ్ల పంట కాదు, 100 ఏళ్ల మంట. పెళ్లిలో మంట చుట్టూ ఎందుకు నడిపిస్తారో ఇప్పుడు తెలుస్తోంది. ఒసేయ్, అర్థం లేకుండా మాట్లాడుకు. దాని అర్థం వేరు. ఏ అర్థమైనా నేను ఆ మంటని భరించలేను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను విడాకులు తీసుకుంటాను. డాడీ, నేను మమ్మీతో ఆర్గ్యూ చేయడానికి రాలేదు, మీకో విషయం చెప్పడానికి వచ్చాను. ఏంటమ్మా అది? నేను ఇప్పుడే లాయర్ అంకుల్కి ఫోన్ చేశాను. మీరు ఇంతవరకు ఫోన్ చేయలేదని, మీ డెసిషన్ చెప్పలేదని ఆయన చెప్పారు. అవునమ్మా, నేను ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. నాకు తెలుసు డాడీ, మీరే నిర్ణయం తీసుకోలేరు. అందుకే నేనే ఓ నిర్ణయం తీసుకున్నాను. ఏంటమ్మా అది? నేను ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. ఎప్పుడో కాదు డాడీ, ఇప్పుడే. ఇప్పుడా? ఇంత రాత్రి ఎక్కడికెళ్తావమ్మా? మార్నింగ్ దాకా ఉంటే మీరు నా మనసు మార్చేస్తారని భయంగా ఉంది. నీ మనసు మారితే మంచిదే కదే. లేదు మమ్మీ, ఎదుటివారి ఆలోచనలు మారినప్పుడు నేనెందుకు మారాలి? అందుకే ఈ రాత్రే వెళ్ళిపోవాలనుకుంటున్నాను. అసలు నువ్వేమనుకుంటున్నావే? అంతా నీ ఇష్టమేనా? ఇంత క్రితం కూడా అంతే. తాంబూలాలు పుచ్చుకున్నాక పెళ్ళొద్దని ఇలాగే వెళ్ళిపోయావు. మళ్ళీ సడన్ గా వచ్చి అతన్నే పెళ్లి చేసుకుంటాను అని చావడానికి సిద్ధపడ్డా. మొన్న చెప్పా చేయకుండా అబార్షన్ చేయించుకున్నావు. ఈరోజు విడాకులు తీసుకుంటాను అంటున్నా. మేం ఒప్పుకోకపోతే ఇంట్లోంచే వెళ్ళిపోతాను అంటున్నా. జీవితం అంటే తోలుబొమ్మలాట కాదే. నేననుకోలేదు మమ్మీ, ఆయన అనుకున్నారు, అంజలి అనుకుంది. ఇద్దరూ కలిసి నన్ను బొమ్మను చేసి ఆడించారు. అసలు తప్పంతా నాదే మమ్మీ. అందర్నీ గుడ్డిగా నమ్ముతుంటాను. నమ్మిన వాళ్లే నాకు ద్రోహం చేస్తుంటారు. మొన్న అంజలి, నిన్న ఆయన, ఇప్పుడు మీరు. ఏం మాట్లేవి? నీకేమైనా మతిపోయిందా? లక్ష్మి, నువ్వాగు. గీత, మేం నీకు ద్రోహం చేయటమేంటి? డాడీ, మీరు నాకు సపోర్టుగా నిలబడతారనుకున్నాను, కానీ మీరు కూడా నాకు సపోర్టుగా నిలబడ్డం లేదు. నా మీద ప్రేమాభిమానాలు ఉన్నట్టు నమ్మించి ద్రోహం చేస్తున్నారు. నేను మిమ్మల్ని కూడా నమ్మి మోసపోయాను.